హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆడియో వ్లాగ్స్. ఇవాటి వీడియో ఏంటిదంటే నేను చదువుకునే ప్రతిమ మెడికల్ కాలేజ్ గురించి అడుగుతారు, దాని గురించే చెప్దాం అన్నట్టు చేసిన. కొంతమంది నన్ను ప్రీవియస్ వీడియోలలో కామెంట్లలో అడుగుతారు ఫీజు ఎట్లుంటుంది, కాలేజ్ ఎట్లుంటుంది, ఇంకా ఇట్లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి. వాటి మీదనే వాటి వీడియో. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే మనం ఫీజ్ స్ట్రక్చర్ అయితే చూసుకుందాం. ఫీజు ఎట్లా ఉంటుంది ఎంఎల్టీ వాళ్ళ ఫీ స్ట్రక్చర్ చెప్తున్నా. ఎంఎల్టీ వాళ్ళకి వచ్చేసి మేనేజ్మెంట్ వాళ్ళకి 40,000 ట్యూషన్ ఫీ ఉంటుంది, ఇంకా 10,000 ఈ డీడీ ఉంటుంది, క్యాష్ అండ్ డిపాజిట్ ఉంటుంది. కన్వీనర్ కోటా వాళ్ళకి 22,500 ట్యూషన్ ఫీ ఉంటుంది, 10,000 డీడీ ఉంటుంది. కన్వీనర్ వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఏముండదు. మేనేజ్మెంట్ వాళ్ళకి 10,000 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే అలైడ్ వాళ్ళకి చూసుకుందాం. అలైడ్ హెల్త్ సైన్సెస్ వాళ్ళకి కన్వీనర్ వాళ్ళకి 45,000 ట్యూషన్ ఫీ ఉంటుంది, 10,000 క్యాష్ అండ్ డిపాజిట్ ఉంటుంది. వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీ అయితే ఏముండదు కన్వీనర్ వాళ్ళకి, ఎంఎల్టీ అయినా అలైడ్ అయినా. మేనేజ్మెంట్ వాళ్ళకి 90,000 ట్యూషన్ ఫీ ఉంటుంది, 10,000 క్యాష్ అండ్ డిపాజిట్ ఉంటుంది, 10,500 రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. సేమ్ ఎంఎల్టీకి అలైడ్కి ఇంతే. ఇక్కడికైతే మన ఫీ స్ట్రక్చర్ గురించి అయితే అయిపోయింది. ఇంకా కామెంట్స్ చూద్దాం. కామెంట్స్ వచ్చినాయి నాకు చాలా ఈసారి. హాయ్ బ్రో, కాలేజ్ ఎలా ఉంటుంది బ్రో అట. కాలేజ్ అయితే బాగుంటుంది బ్రో. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి నేను చెప్తున్నా, కాలేజ్ అంతా ఓకే ఉంటుంది. ఇంకా కాలేజ్లో స్టడీ పరంగా అయినా అన్నిటి పరంగా చాలా బెటర్ ఉంటుంది కాలేజ్. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అయిపోవచ్చు. నాకు తెలిసినంతవరకు బయట కాలేజెస్ కన్నా చాలా బెటర్ కాలేజ్ ప్రతిమ. అంటే మీరు వచ్చినాక మీకు కూడా అర్థమవుతుంది, వచ్చినాక జాయిన్ అయిన తర్వాత. మీరు ఏహెచ్ఎస్ బ్రో నేను ఏహెచ్ఎస్ అలైడ్ హెల్త్ సైన్స్లో సిసిటీ కోర్స్ అయితే చేస్తున్నా. కామెంట్స్ కూడా అయిపోయినాయి, ఎక్కువ కామెంట్స్ ఏం రాలేకుండా వచ్చినాయి. ఇక వాటిపైన వీడియో చేసిన. ఇంకా మీకు ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్లలో అడగండి, నేను చెప్తా, మీకు క్లారిటీ ఇస్తా. ఎట్లాంటి కామెంట్లు అయినా అడగండి. ఇంకేమైనా పర్సనల్గా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాలో డిఎం చేయండి. ఇక్కడ కింద నా ఇన్స్టా ఐడి వస్తుంది కదా, దానికి డిఎం చేయండి. ఇంకా కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది నా ఇన్స్టా ఐడి, ఆడ డిఎం చేయండి. నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం మీకు ఎంత ఇన్ఫర్మేషన్ కావాలంటే అంత ఇన్ఫర్మేషన్ నేను పాస్ చేస్తా. మీరు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే చాలు. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు ఆడియో వ్లాగ్స్. ఇంకో వీడియోలో కలుసుకుందాం.